మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి, మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈరోజు వాక్య అంశము ఏంటిది అన్నట్లయితే, దేవుని చేత ఎందుకు పిలువబడినాము అన్న మాటతో ముందుకు వెళ్దాం. ఎందుకు నేను ఈ మాట తీసుకున్నానంటే, మనము ఎందుకు పిలువబడ్డాం, ఎందుకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, రక్షించుకున్నాడు, ఆయన రక్షించుకున్న దానికి కారణం ఏంటిది అన్నది మనకు తెలియదు. ఏదో యేసుప్రభుని మేము అంగీకరించాం అన్నట్టుగా, లేకుంటే ఏదో మతం పట్టాం అన్నట్టుగా దేవుని అంగీకరించి చాలామంది అలాగనే ఉండిపోతున్న వాళ్ళు ఉన్నారు. అయితే ప్రియమైన మిత్రులారా, దేవుడు పిలుచుకున్న యొక్క పిలుపుకు తగినట్టుగా మనం ఉండాలా. ఈరోజు ఒక వ్యక్తి పాలేరు లేకుంటే జీతం పెట్టుకున్నాడు అనుకోండి, ఆ జీతగాడు అడుగుతాడు, ఎందుకు నన్ను పిలిచావు, నా పని ఏంటి, నన్ను పిలిచిన దానికి నేనేం పని చేయాలి అని అడుగుతాడు. అలాగనే ఈరోజు మనకు ఒక పని ఉంది, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, అసలు మన గురించి దేవుడు ఏమనుకున్నాడు, తన సొంత లాభం కొరకు మనల్ని పిలిచి ఉన్నాడా, మరి దేని కొరకు ఆయన మనల్ని పిలిచి ఉన్నాడో మనం గమనించాలి. ఒకవేళ ఆయన పిలుపును మనం గుర్తెరిగినట్లయితే ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. మనం ఎంత గొప్పగా ఉండాలి అన్నది దేవుని కోరికనో మనకు అర్థమవుతుంది. ప్రియమైన మిత్రులారా, దేవుని దృష్టిలో మనం గొప్పగా ఉండాలని కోరుకుంటాడు. దేవుడు ఎప్పుడు కూడా మనం ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు. అసలు దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఎందుకు పిలిచాడో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొదటిగా 1 పేతురు 2:9 మనం ఇక్కడ చూస్తున్నాం, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో నుండికి దేవుడు మనల్ని పిలిచాడు. ఒక వెలుగుగా ఉండట కొరకు వెలుగులోనికి దేవుడు పిలిచాడని రాయబడి ఉంది. అవును, వెలుగులోనికి ఎందుకు పిలిచాడు? మనం చీకట్లో ఉన్నాం కనుక. చీకటి మరి దేవుణ్ణి గ్రహించడం లేదు, చీకటి సత్యాన్ని గ్రహించడం లేదు. అసత్యంలో జీవిస్తున్న ఈ మానవ జాతికి, మరి అసత్యంలో నడుస్తూ అసత్యమే సత్యమని చెప్పి అనుకుంటున్న ప్రజలకి ఆయన సత్యాన్ని చూపించాలి అనుకున్నాడు. మనం అనుకుంటాం, నేనున్నదే సరి అయింది, నేను సరి అయిన దాంట్లోనే ఉన్నాను అనుకుంటాం. ఒక మురుగుంటలో ఉన్న చేప కూడా అనుకుంటుందంట, నేను పెద్ద సముద్రంలోనే ఉన్నానని. దానికి ఏం తెలుసు సముద్రం విషయం? అది బయటికి వెళ్తే కదా, పుట్టినప్పటి నుండి ఆ మురుగుంటలోనే పెరిగింది. అలాగా మరి దానికి తెలియదు కాబట్టి అది అలా అనుకుంటుంది. ఈరోజు సత్యం తెలుసుకోకుండా మరి తిరిగి ఇంకొక ఉన్నతమైన స్థాయికి మనం వెళ్ళాలి, సత్యాన్ని తెలుసుకోవాలా. మరి సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తుంది. దేవుడు కోరుకున్నది ఏంటిదంటే, ఈ చీకట్లో ఉన్న ఈ ప్రజలు ఆశ్చర్యకరమైన వెలుగులను చూడాలి, ఆ వెలుగుగా మారాలి, ఆ వెలుగును పొందాలి. అది దేవుని కోరిక అండి. అందుకే మనల్ని పిలిచి ఉన్నాడని రాయబడింది. అవునండి, మనల్ని పిలిచిన పిలుపు మనం వెలుగులో ఉండడం కొరకు పిలిచాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా చీకటిలోనే ఉండడానికి కాదు. చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక కూడా చీకటిలోనే ఉండిపోతున్నారు, చీకటి బ్రతుకుతున్నారు. వారి కుటుంబం అంతా కూడా చీకటి కమ్మిపోయిన దాని లెక్క అయిపోయింది. కారు చీకటి కమ్మి ఉన్న పరిస్థితిని మరి కనబడుతుంటుంది. ప్రియమైన మిత్రులారా, అందుకొరకే యేసు ప్రభు పిలిచింది చీకటిలో ఉండడానికి కాదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక కూడా ఇంకా చీకటిలో ఉండాలన్నది దేవుని ఉద్దేశం కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తాం అక్కడ కూడా చీకటి ఉందా, ఆ యేసుప్రభు దగ్గర కూడా చీకటి ఉంటే బాగుండు అనే యొక్క పద్ధతిలో ఈరోజు మనిషి ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుడు ఏం చేశాడంట, వెలుగులో ప్రవేశించుటకు దేవుడు మనలను పిలిచాడు. ఆ వెలుగులోనికి మనం వెళ్ళాలా, సత్యాన్ని గ్రహించాలా. ఆ వెలుగు ఎవరు? యేసు ప్రభు అయి ఉన్నాడు. నేనే వెలుగై ఉన్నాను, నేనే వెలుగునని చెప్పాడు, సత్యమును జీవము అన్నాడు. ఆయనే వెలుగు. ఆ వెలుగులోనికి మనలను పిలిచాడు, ఆ ఎలుగుగా మనలను చేశాడు. ఎలుగులో ఉన్న యొక్క వ్యక్తి ఎలుగుగానే కనబడతాడు. చీకటిలో ఉన్న యొక్క వ్యక్తి ఎంత ప్రయత్నం చేసిన ఆ వ్యక్తి చీకటిగానే కనబడతాడు. ఆ వ్యక్తి ఒకవేళ వెలుగులోకి వచ్చిన అనుకోండి, ఆ వ్యక్తి మెరిచిపోతాడు. మన జీవితం కూడా అంతేనండి. ఒక ఉన్నత స్థాయిగా మెరవాలి, ఉన్నత స్థాయిగా ఉండాలి. ఈ చీకటిలో ఉంటే, ఈ చీకటి సంబంధమైన సాతాను యొక్క బంధకంలో ఉన్నట్లయితే మంచిది కాదని దేవుడు మనల్ని వెలుగులోకి పిలిచాడు. రెండో విషయానికి వచ్చినట్టయితే, రోమపత్రిక 1వ అధ్యాయం 1 నుండి 7 వచనాల వరకు మనం చూస్తాం. ఎందుకు పిలిచాడు అంటే, మనం క్రీస్తు వారిగా ఉండుట కొరకు పిలిచాడు. ఎవరి వారిగా ఉండాలి?
ఇంతకుముందు ఈ లోక సంబంధిగా మనం బ్రతికాం, ఈ లోకంలో బ్రతికాం. లోకములు ఉన్నదే చాలా గొప్పదిగా మనం అనుకున్నాం. మనం లోక సంబంధులుగా ఉన్నాం. ఈ లోక సంబంధమైనది ఏంటిది? ఈ లోక సంబంధమైనది మట్టి, ఈ లోక సంబంధమైనది మాయ. ఈ లోక సంబంధమైనది ఏదైనది కూడా అది శాశ్వతమైనది కాదు. మనం ఎక్కడున్నాం? లోక సంబంధులుగా ఉన్నాం. లోక సంబంధులుగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు మరి తన సంబంధిగా, తన వ్యక్తిగా మారాలనుకున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ లోక సంబంధిగా ఉన్న ఒక వ్యక్తిని తన వ్యక్తిగా మారాలనుకోవడం ఎంత గొప్ప మరి విషయం మీరు అర్థం చేసుకోండి. ఉదాహరణకి ఒక ఏమీ లేని అడుక్కొని తింటున్న యొక్క ఇంటిలో పుట్టామనుకోండి, ఆ వ్యక్తిని ఒక వ్యక్తి ప్రధానమంత్రి తనను మా వ్యక్తిగా ఉండడానికి కొరకు మా ఇంట్లో ఉండడానికి రా అన్నాడు అనుకోండి, అప్పుడు ఎంత సంతోషం అండి. ఆ దేవాది దేవుని యొక్క ఆలోచన ఏంటిది అంటే తన వారిగా మనం ఉండాలి, తన వ్యక్తిగా మనం ఉండాలి. ఈ లోక సంబంధమైన ఒక వ్యక్తి కాదు, సాతానుకు సంబంధించిన ఒక వ్యక్తి కాదు, పాపానికి సంబంధించిన ఒక వ్యక్తి కాదు, దేవునికి సంబంధించిన ఒక వ్యక్తిగా ఉండాలనుకొని దేవుడు మనల్ని పిలిచాడు. రెండో కారణం ఏంటిది అంటే మనము ఎవరి వారమో ఎరగని వారంగా ఉన్న మనం ఈ లోకంలో మరి ఏమిటికి కొరగాని మనము, ఎలాంటి యొక్క అర్హత లేని మనము దేవుడు తన వారిగా ఉండటకు దేవుడు పిలిచాడు. అవునండి, తన వారిగా మనం ఉన్నట్లయితే మనకి ఏం కొదువ ఉంటుందండి? ఏం కొదువ ఉంటుందండి? ప్రియ మిత్రులారా, రెండవదిగా క్రీస్తు వారిగా ఉండుట కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మరి యేసు ప్రభు వారిగా పనిచేస్తున్నావా? లోక సంబంధిగా పనిచేస్తున్నావా? లోకం, డబ్బు, ధనము, ఆశ వీటి కొరకు చేస్తున్నావా? అది సరైనది కాదండి. మనం చేయవలసిన ఒక పని మరి దేవుని వారిగా ఉన్నవారం, దేవుని వారు దేవుని లాగానే పని చేయాలా, దేవుని కొరకు పని చేయాలా, అది దేవుడు కోరుకుంటున్నాడు. మూడో విషయానికి వచ్చినట్టయితే 1 కొరింథీ 1 దాని 9వ వచనం చూసినట్టయితే సహవాసం కొరకు మనలను పిలిచి ఉన్నాడట. ఏ సహవాసం ఎందుకండి? ఆయనకు అవసరమా? లేదు, దేవదూతలు ఆయనకు సహవాసంగా ఉన్నాయి కదా, దేవదూతలు ఆయనతో కలిసి ఉన్నారు కదా, మరి వాళ్ళు సరిపోదా? మరి మనల సహవాసంగా ఎందుకు పిలిచాడు? మనల సహవాసంగా పిలవడానికి కారణం ఏంది? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ మనల్ని పిలిచింది. ఎంతమంది ఉన్నా, ఎవరు ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆయన వారు లేకుంటే ఆయనతో సహవాసం కలిగిన వారు కొద్దిమంది అవసరం. ఇప్పుడు నేనున్నానండి, నాతో సహవాసం అందరూ కలిసి ఉంటారా? ఏదో మరి చాలా ఇంపార్టెంట్ యొక్క వ్యక్తులు, నాకు సంబంధించిన యొక్క వ్యక్తులు, నా మనసు ఎరిగిన యొక్క వ్యక్తులు నాతో సహవాసంగా ఉంటారు. అందరూ నాతో సహవాసంగా ఉండలేరు, నేను అందరినీ కూడా సహవాసంగా ఉంచుకోలేను. అలాగనే నా దేవాది దేవుడు కూడా మరి ఎన్నో దూతలు ఉన్నాయి, ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజు నన్ను పిలిచాడంటే కారణం ఏంది? ఆయన యొక్క సహవాసంలో మనం ఉండడం కొరకు. ఎందుకు సహవాసంగా ఉండాలి? ఆది కాండంలో మనం చూస్తున్నాం, దేవుడు ప్రతి దినము మరి ఆదాముతో మాట్లాడేవాడు, ఆదాముతో సహవాసంగా ఉండేవాడు, ఆదాము అని పిలిచేవాడు, ఆదాముతో కలిసి ఉండేవాడు, ఆదాముకు సహవాసంగా ఉండేది. కానీ ఎప్పుడైతే సాతాను మాట విన్నాడో, అద్దన్న పండు తిన్నాడో, పండు అంటే పండు కాదని చాలామంది పండు అంటే పండు అనుకుంటున్నారు, పండు తింటేనే అక్కడికి వెళ్ళి తోసివేయబడ్డారని చెప్పి అనుకుంటున్నారు. పండు కాదు, పండు తింటే తోసివేసే దేవుడు కాదు. ఏదో నువ్వు పండు తిన్నావు కదా, ఇక నువ్వు బడికి రావని చెప్పి అనే దేవుడు కాదు. దేవుని మాటను వినకుండా సాతాను మాట వినడము అని అర్థం తండ్రి. సాతాను మాట విన్నాడు, దేవుని మాట వినడానికి బదులుగా సాతాను మాట విన్నాడు. అప్పుడు దేవుని మాట వినని యొక్క వ్యక్తిని దేవుడు ఎందుకు ఉంచుకుంటాండి? ఇప్పుడు నా మాట వినని యొక్క వ్యక్తి నా దగ్గర నేను ఎందుకు ఉంచుకుంటాను? నా సహవాసంలో నేను ఎందుకు ఉంచుకుంటానండి? అందుకొరకే ఆ మాట వినలేని యొక్క వ్యక్తి మరి ఉండకూడదు అని దేవుని యొక్క సహవాసం మానవునికి దూరం అయిపోయింది. మానవునికి దూరం అయిపోయిన ఈ సహవాసం తిరిగి మళ్ళీ కలవాలి కదండి, దేవుడు కోరుకుంటున్నాడు. ఏ సహవాసం కోల్పోయామో, ఏ వ్యక్తికి దూరం అయిపోయామో, ఆ దూరమైన యొక్క వ్యక్తిని మళ్ళీ కలవాలనుకునే యొక్క గొప్ప మనసు కలిగిన వాడే నా దేవుడు. ఈరోజు మానవునికి అలాంటి ఆశ లేకపోయినా, మానవుడు నేను దేవునికి దూరం అయిపోయినా కదా, ఈ లోకానికి దగ్గర అయిపోయినా, మరి ఈ లోకం విడిచిపెట్టి నేను దేవుని దగ్గరికి, దేవునితో సహవాసంలోకి వెళ్తా అని చెప్పేసి ఆశ లేదు. చాలామంది ఏమనుకుంటారంటే యేసుప్రభు గురించి చెప్తే వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు, మా దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే సహవాసం వీడిపోయాం, సహవాసం దూరం అయిపోయింది. ఆ సహవాసం కొరకు దేవుడు పిలుస్తున్నాడు. మనం మర్చిపోయినా దేవుడు మరవడండి. ఈ లోకంలో మనల్ని మరవని వారు ఎవరన్నా ఉన్నారు అంటే దేవుడు ఒక్కడే. మనుషులు మరుస్తారు, లోకం మన యొక్క బంధువులు, మన యొక్క కన్న తండ్రి తల్లి మరుస్తారు, కానీ దేవుడు మర్చే దేవుడు కాదు. ఏ సహవాసం కోల్పోయామో, ఏ ఆనందాన్ని అయితే కోల్పోయామో తిరిగి అవన్నీ ఇవ్వాలి అన్న ఉద్దేశం కొద్దీ దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు. ఎంత గొప్ప ప్రేమో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోండి.
ఈరోజు ప్రియాణ మిత్రులారా, ఆయన సహవాసం కొరకు మనల్ని పిలిస్తే ఈరోజు మనం ఆయన సహవాసం కొరకు రావడం లేదు, కానీ ఆయన దగ్గరికి వచ్చి కూడా ఆయన నమ్ముకొని కూడా ఈరోజు ఏం చేస్తున్నాం అంటే ఆయన సహవాసంలో లేకుండా ఈ లోక సంబంధించిన సహవాసంలోనే జీవిస్తున్నాం. ఎంత తప్పు! ఒక్కసారి మళ్ళీ మనం ఆలోచన చేసుకుందాం ప్రియాణ మిత్రులారా. ఇక్కడ 4వ విషయానికి వచ్చినట్టయితే, దేవుడు ఎందుకు మళ్ళీ పిలిచాడు? ఏదైతే దేవుని సహవాసం కోల్పోయాడో ఆదాం, అప్పుడు అపవిత్రంగా మరి ఆ పండు తిన్న తర్వాత, అనగా అబద్ధ మాటలు విన్న తర్వాత అపవిత్రుడైపోయాడు ఆదాం. అపవిత్రుడైన ఆదామును పవిత్రుడు చేయాలా? ఎందుకంటే పవిత్రత లేకుంటే దేవుని సన్నిధికి చేరం. ఈరోజు లోకమంతా కూడా ఎక్కడ చూసినా పాపంతో నింపబడ్డది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా మరి చెడుతనమే విస్తరించిపోయింది. అలనాడు మరి యొక్క ఆది కాలంలోనే మనం చూసినట్టయితే, ఆదాము త్రోసివేసిన తర్వాత, ఆదాము ఆయన అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరి తనకు పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు మరి వారికి పుట్టిన పిల్లలు దేవుని కుమారులు, మానవ కుమారులతో వివాహం చేసుకున్నప్పుడు, అనగా 2 కల్పితమైపోయిన తర్వాత, కలుషితమైపోయిన తర్వాత, అనగా మంచి బోధ చెడు బోధ, మంచి వ్యక్తులు చెడు వ్యక్తులు కలిసిపోయిన తర్వాత అక్కడ అపవిత్రత అనేది నిండుకపోయింది. అక్కడ మనం చూస్తున్నాం మిక్కిలి దుర్మార్గుల చాలా పాపంతో నిండుకుపోయింది. ఆ కాలంలో ఎక్కడ చూసినా పాపమే నిండుకపోయింది. అంత ఘోరమైన పాపంతో నిండుకపోయింది మానవ జాతి. అందుకొరకే దేవుడు నోహాబును మరికి ఓడ తయారు చేసుకోమని చెప్పేసి కర్మ వారిని అందరినీ కూడా, పాపులందరినీ కూడా ఆ యొక్క ప్రళయంలో ముంచివేశాడు దేవుడు. ఎందుకు ముంచివేశాడు? పాపంతో ఉన్నారు కనుక. పాపంతో ఉన్నవాడు దేవుని సన్నిధికి చేరలేడు, దేవుని సహవాసములకు ఉండలేడు. పాపంతో ఉన్న యొక్క వ్యక్తి దేవుని రాజ్యానికి చేరలేడు. పాపంతో ఉన్న యొక్క వ్యక్తి వెలుగులోకి రాలేడు. పాపంతో ఉన్న యొక్క వ్యక్తి మరి క్రీస్తు వారిగా ఉండలేడు. పాపంతో ఉన్న యొక్క వ్యక్తి క్రీస్తు సహవాసంలో ఉండలేడు. క్రీస్తు సహవాసంలోకి రావాలి, మరి వీటికి రావాలి అన్నట్టు ఆ వ్యక్తి పరిశుద్ధుడు కావాలా? దేవుడు కోరుకున్నది ఎందుకు తెలుసా? ఈ లోకంలో అపరిశుద్ధతలో, అపవిత్రతలో, పాపములో నిండుకపోయిన మనలను దేవుడు పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. అయ్యా వినండి, చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా? యేసు ప్రభు దగ్గరికి రావాలంటే మరి పవిత్రుడిగా ఉండాలా. యేసు ప్రభు దగ్గర ఉన్నవారు పవిత్రులు. ఈ లోక సంబంధమైన వ్యక్తులు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇష్టమైన మాటలు మాట్లాడుతుంటున్నారు. యేసు పిలిచేది పవిత్రత ఉండడం కొరకే. నా బైబిల్ పరిశుద్ధమైనదే, పవిత్రమైనదే. నా దేవుని ఆలోచన పవిత్రమైనదే. ఈరోజు ఎంతోమంది ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళ పేర్లు అక్కడ ఉన్నంత మాత్రాన, ఒకవేళ పాపం చేసిన వాళ్ళ పేర్లు అక్కడ ఉన్నంత మాత్రాన ఆ పాపం చేయమని ప్రోత్సాహం కాదు, కానీ ఆ పాపాన్ని ఖండిస్తున్నా అని చెప్పడానికి వాళ్ళ పేర్లు కొన్ని ఉంచాడు. అంత మాత్రాన అది అపవిత్రమైన బైబిల్ కాదు. పాపి ఉన్నాడు అనేది మనిషికి తెలవాలి. పాపి ఉన్నాడు, పాపికి శిక్ష ఉంది అని మనిషికి తెలవాలి. కనుక ఆ దేవుడు ఇచ్చిన ఒక శిక్ష మరి ప్రజలకు అర్థం కావాలి. కాబట్టి కొంతమంది పేర్లను మరి పాపుల యొక్క పేర్లు బైబిల్లో కనబడుతుంటాయి. అంత మాత్రాన అపవిత్రమైనది అని కాదు. ఈ యొక్క బైబిల్ మరి పరిశుద్ధమైనది. పరిశుద్ధంగా ఉండటకు మాత్రమే ఈ యొక్క క్రైస్తవ సంఘాలను దేవుడు పిలుస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అపవిత్రుడిగా బ్రతకడం దేవునికి ఇష్టం లేదు. పవిత్రుడిగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. అంతేకాని ఈరోజు మరి అపవిత్రుడిగా ఉండాలని దేవుడు కోరుకోడు. ఈరోజు చాలామంది వ్యతిరేకులు చాలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కానీ నా బైబిల్ చెబుతుంది పవిత్రుడిగా ఉండడం కొరకు మాత్రమే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మరి దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు అపవిత్రులు లేరా అని మీరు అడగచ్చు. అవునండి, దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు అపవిత్రులు ఉన్నారు. అపవిత్రులకు ఎంతో శిక్షలు ఇక్కడ పడ్డాయి. ఎంతోమంది నశించిపోయారు. వాళ్ళ వంశాల సహితం మరి పాడైపోయినట్టుగా బైబిల్ చెప్తుంది. అందుకొరకే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్లకు అలా ఉండకూడదన్న జాగ్రత్తలు చూపిస్తూ వాళ్ళ పేర్లను లెక్కించి పెట్టాడు అని మీతో మనం చేస్తున్నాడు. దేవుడు పిలిచింది 4వదిగా మనం పరిశుద్ధులుగా ఉంటే కొరకే. ఆ పరిశుద్ధుడు మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి చేరుతాడు. పరిశుద్ధుడు మాత్రమే మరి పరలోకం చేరుతాడు. ఒక విషయం గమనించాను, ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి? ఒక తల్లి ఇల్లు కడుగుతుంది, కొడుకు ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఇంట్లోకి వెళ్ళి పోయి మమ్మీ నేను బయట పోయి ఆడుకొని వస్తానని చెప్పేసి అన్నాడు. బయట వర్షం పడుతుంది, బురదంతా అక్కడక్కడంతా బురద ఉంది, నీళ్లు ఉన్నాయి. తల్లి చెప్తుంది, అరే బయటికి వెళ్తున్నావు, నువ్వు కాళ్ళు కడుక్కొని మళ్ళీ ఇంటికి రావాలి. ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళకు బురద పెట్టుకొని వచ్చినట్లయితే ఇంట్లోకి రానివ్వను అని చెప్తాది తల్లి. లేదమ్మా నేను కడుక్కొని వస్తానని చెప్పి వెళ్తాడు పోంగా. కానీ మళ్ళీ రాగా చాలా బురద అంటుతుంది, కడగలేనంత ఎక్కువగా బురద ఉంటుంది. ఆ బురదలో ఇంట్లోకి రావడం మొదలు పెడతాడు. తల్లి ఏమంటుంది, మంచిది బిడ్డ, ఆ కాళ్ళకు ఆ బురద పెట్టుకుని ఇంటికి రమ్మని అంటాదా? అనదండి. కాళ్ళు ఇరుగు కొడితే ఇంట్లోకి వస్తాయి అని చెప్పేసి ఆపేస్తుంది. మన జీవితం కూడా అంతేనండి. దేవుడు ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నాడంటే, మనం దేవుని రాజ్యంలో, దేవుని యొక్క సింహాసనంలో, దేవుని ఇంట్లో మనం చేరాలి అన్నట్లయితే ఖచ్చితంగా మళ్ళీ మనం పవిత్రులుగా ఉండాలి. ఆయన అది కోరుకుంటున్నాడు. మనం పరిశుద్ధులుగా ఉండాలన్నదే కోరుకుంటున్నాడు. పరిశుద్ధులుగా ఉండాలనే యొక్క దానికి రెఫరెన్సు 1 దశలోనికు 4:7 వచనంలో మనం చూస్తున్నాం. 5వ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మరి గలతీయులకు రాసిన పత్రిక దాని
5వ అధ్యాయం దాని 13వ వచనంలో ఇక్కడ మనకు కనబడుతుంటుంది. మనము స్వాతంత్రులుగా ఉండుట కొరకు దేవుడు పిలిచాడు. దేంట్లో? స్వాతంత్రులుగా ఉంటకు పిలిచాడు. ఒకటి భౌతిక సంబంధమైన స్వాతంత్రం ఉంది, రెండవది ఆత్మ సంబంధమైన స్వాతంత్రం ఉంది. ఆత్మ స్వాతంత్రం కావాలా, మన శరీరానికి స్వాతంత్రం కావాలా? ఈ భూమి మీద స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి మనం జెండా ఎగరేసుకుంటాం. చాలా తప్పేం కాదు, మంచిది, సంతోషం. మన దేశం కొరకు మనము ఒక పని చేయడం తప్పు కాదు, నేను గౌరవిస్తాను. కానీ ప్రియమైన మిత్రులారా, ఎక్కడ స్వాతంత్రం మనిషికి కనబడుతుంది? భౌతిక సంబంధమైన స్వాతంత్రము మరి ఈరోజు అందరికీ ఉందా? ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరికీ అన్ని హక్కులు ఉన్నాయా? ఈ దేశంలో పుట్టిన వాళ్ళంతా సమానంగా ఎదుగుతున్నారా? ఉన్నోడు ఉండిపోతున్నాడు, లేనోడు లేకపోతున్నాడు. ఈరోజు మరి ఒక ఇంట్లో ఉద్యోగం ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంట్లో అందరికీ ఉంటాయి, ఇంకొక ఇంట్లో లేదు. అలాగని చూసినట్లయితే ఈరోజు స్వతంత్రంగా బయట తిరిగే పరిస్థితి మనిషికి లేదు. అదంతా ఎందుకండి? ఆ మధ్యలో మణిపూర్ ఛత్తీస్గఢ్లో మనం చూసినట్లయితే ఘోరంగా క్రైస్తవ మందిరాలపై పడి కాల్ చేశారు. వాళ్ళు కట్టుకోవడానికి వీలు లేదు అని మాట్లాడుతున్నారు. మతున్మాదులు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? ఇదిగో మీరు మా దేశపులు కాదని. ఈ దేశంలో పుట్టిన ఒక వ్యక్తి మరి ఈ దేశపులు కాకుండా ఎక్కడ పోతారండి? ఎక్కడైతారండి? ఎందుకంటే ఇలాంటి యొక్క మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు క్రైస్తవునికి స్వాతంత్రం ఉందా? ఇతర మతస్థులకు స్వాతంత్రం ఉందా? రాజ్యాంగం ఏం చెబుతుంది? నీకు ఇష్టమైన దేవుణ్ణి స్వీకరించవచ్చు, నీకు స్వాతంత్రం ఉంది, ఇష్టమైన యొక్క భక్తిని చేపట్టచ్చు అని చెప్పేసి రాజ్యాంగం ఉంటే, మళ్ళీ నీవు ప్రచురం చేసుకోవచ్చు, నీ యొక్క మతాన్ని నువ్వు ప్రచురం చేసుకోవచ్చు అని చెప్పేసి రాజ్యాంగంలో ఉంది. ఇతర మతాలను కించపరచకు, కానీ నీ గురించి నువ్వు చెప్పుకోవచ్చు. ఈరోజు బైబిల్ పట్టుకుని బయటికి వెళ్తుంటే ఏంద్రా అని చెప్పేసి అడ్డం తిరుగుతున్న దుర్మార్గులు లేరండి? మతోన్మాదులు లేదండి? ఇక ఇలాంటి స్వాతంత్రం ఉందా? ఇదేనా స్వాతంత్రం అంటే? దేవుడు కోరుకుంటున్నది నిజమైన స్వాతంత్రం. శరీరానికి, ఆత్మకు స్వాతంత్రం కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. నిజమైన స్వాతంత్రం కావాలి, ఒక్కరోజు రావాలని ఆశిస్తున్నాం. అయితే దేవుడు కోరుకుంటున్న స్వాతంత్రము మరి శరీర సంబంధమైనదే కాకుండా ఆత్మ సంబంధమైన స్వాతంత్రాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన స్వాతంత్రం ఏంటిది? ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన మిత్రులారా, ఈరోజు ఒక వ్యక్తికి ఆయన చాలా బలంగానే ఉంటాడు. ఆ బలంగా ఉన్న ఒక వ్యక్తి మరి ఏదో ఒక దాంట్లో చిక్కబడిపోయి అతను దానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటాడు. పాపము ఇంత పెద్ద మనిషిని పాపము లొంగ తీసుకుంటుంది. ఇంత పెద్ద మనిషిని చిన్న బీడి లొంగ తీసుకుంటుంది. ఇంత పెద్ద మనిషిని చిన్న మత్తు మందు లేకుంటే మత్తు పదార్థాలు లొంగ తీసుకుంటున్నాయి. డ్రగ్స్, అలాగని చూసినట్టయితే కళ్ళు, ఇంకా ఎన్నో ఈ యొక్క మత్తుకు సంబంధించిన అన్నీ కూడా లొంగ తీసుకుంటున్నాయి. ఇంత పెద్ద గొప్ప వాళ్ళను ఈరోజు స్వార్థం లొంగ తీసుకుంటుంది, పాపం లొంగ తీసుకుంటుంది. ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా మరి ఇంత గొప్ప మనుషులం అనబడుతున్నాం మనం, ఇంత గొప్ప వారం అనబడుతున్నాం మనము. ఈరోజు దేనికి ఒక్కదానికి లొంగిపోయి ఉన్నాం, దాని బానిసల్లో ఉండిపోయాం, దానికెళ్ళి బయట రాగలేకపోతున్నాం. అయ్యా తాగుడు బంద్ చేయ అని అడిగితే ఆయన అంటాడు, అయ్యా నేను బంద్ చేయలేకపోతున్నాను. ఎందుకు బంద్ చేయలేకపోతున్నావు? నేను బంద్ చేయాలని నాకు ఆశ ఉంది, కానీ నేను బంద్ చేయలేకపోతున్నాను. దేవుడు కోరుకుంటుంది తెలుసా? ఇలాంటి వాటి నుండి స్వాతంత్రం కావాలా? దేనికి బానిస అయిపోయినావు? పాపానికి బానిస అయిపోయినావా? తాగుడుకు బానిస అయిపోయినావా? ఈ యొక్క ఇతరులకు అన్యాయం చేసేటకు బానిస అయిపోయినావా? బీడి తాగుడకు బానిస అయిపోయినావా? డ్రగ్స్కు బానిస అయిపోయినావా? వీటి నుండి నిన్ను విడుదల చేయుట కొరకే దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు ప్రియమైన మిత్రులారా. ఎందుకంటే నీకు స్వాతంత్రం కావాలా? స్వాతంత్రం కావాలా? నీ ఆత్మకు స్వాతంత్రం కావాలా? ఈరోజు ఇంత గొప్ప మనిషి చిన్న దయ్యానికి ఏదో భూతమనో లేకుండా ఏదో అని చెప్పేసి లొంగిపోతున్నారు. మాంత్రిక శక్తులు అని చెప్పేసి భయపడుతుంటున్నారు. ఇదేనండి స్వాతంత్రం? కనీసం ఒక మనిషి దగ్గర నువ్వు ధైర్యంగా నడవలేకపోతున్నావు, వాడే నాకేమో చేస్తాడని. ఇదేనండి స్వాతంత్రం? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీకు స్వాతంత్రంగా నువ్వు తిరగాలి, భయపడకుండా ధైర్యంగా వెళ్ళాలా? ఎవడో చంపుతాడు, ఎవడేమో చేస్తాడు అని చెప్పేసి తిరుగుతుంది. అదేనా స్వాతంత్రం? దేవుడు నిన్ను పిలిచింది దేని కొరకు తెలుసా? నువ్వు స్వాతంత్రంగా ఉండడం కొరకే దేవుడు పిలిచాడు. అంతేకాని అన్నిటికి భయపడకుండా కూర్చోవడానికి కాదు. ఎవడో చంపుతాడని, ఎవడో ఏమో చేస్తాడని చెప్పి భయపడడానికి కాదు. అదే వాడేవాడు చేస్తున్నాడు, మంత్రం చేస్తున్నాడు అని చెప్పేసి భయపడడానికి కాదు. ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వచ్చిందే స్వాతంత్ర్యం పొందుకోవడానికి కొరకే, కానీ భయపడకుండా కూర్చోవడానికి కాదు, ఒక వ్యక్తి బంధకంలో ఉండడానికి కాదు. కానీ ఈరోజు ఇంకా భయపడుతూ ఇంకా బంధకంలో ఉన్నారు. ప్రియమైన సహోదరుడా, ఏ బంధకంలో చిక్కి ఉన్నావో, ఏ స్థితిలో పడి ఉన్న నువ్వు బయటికి రావాలి. ఈరోజు నువ్వు స్వాతంత్రుడుగా మారాలి. ఒకరోజు ఒక జూ పార్కులో ఒక ఏనుగు ఉండేది. ఆ ఏనుగు చిన్న వయసులోనే తీసుకుని వచ్చేసారు. అందరూ కూడా దాన్ని చూడడానికి చాలామంది వస్తూ పోతూ ఉంటారు. దాన్ని చూస్తున్న యొక్క సమయంలో అతనికి కూడా ఇంత డబ్బు కూడా ఇంత వస్తుంటుంది.
టికెట్ పెట్టి ఉన్నాడు కాబట్టి అలాగనే అందులో ఏనుగు మరి ఒక 40 సంవత్సరాలుగా ఉంది. దానికి ఒక చుట్టూ సలాకాలతో ఒక బోను అల్లారు. ఆ బోన్లో దాన్ని ఉంచారు. అటు 3 అడుగులు ఇటు 3 అడుగులు మాత్రమే మరి ఆ యొక్క అటు 3 అడుగులు ఇటు 3 అడుగులు మాత్రమే తిరిగేంత స్థలం ఉంది. ఆ స్థలంలో అంతే తిరుగుతుంది ఆ ఏనుగు. ఒకరోజు ఒక ఆయన వచ్చేసి దాన్ని చూసి పాపం అనిపించి, ఇంత ముసలిది అయిపోయింది ఏనుగు, మరి అయ్యా మరి దీన్ని నేను విడిపించాలనుకుంటున్నాను అంటే, అయ్యా మాకు డబ్బు వస్తుంది, దీన్ని విడిపించాలంటే చాలా డబ్బు వెల చెల్లించాలి అని అంటే, ఓకే నేను వెల చెల్లిస్తా కానీ దాన్ని పాపం అనిపిస్తుంది, దాన్ని విడిచిపెట్టు అన్నాడట. ఆ వ్యక్తి దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేసి దాన్ని డబ్బులు ఇచ్చి విడిచిపెట్టాడు. అప్పుడు అందరూ అనుకుంటున్నారు ఇది ఇడవంగానే గంతులు వేసుకుంటా ఎంతో దూరం ఉరుకుద్దని కొంతమంది అనుకుంటున్నారు. ఇంకొంతమంది అనుకుంటున్నారు అదేం కాదు భయపడకని. మీకు తెలుసా ఏనుగుని విడిచిపెట్టంగానే దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక కూడా మరి అటు 3 అడుగులు ఇటు 3 అడుగులు మాత్రమే ఆ ఏనుగు నడుస్తుంది, ఆనే ఉండిపోతుంది. ఈరోజు స్వాతంత్రం దొరికినప్పటికి కూడా ఈరోజు స్వాతంత్రం లేని ఒక పరిస్థితుల్లో గానే ఉండిపోతున్నాం ప్రయాణ మిత్రులారా. ఒక ఎద్దు చూడండి, ఫస్ట్ దాని బలం ఎక్కడ, మనం కట్టిన తాడు బలం ఎక్కడ, తాడు బలం ఎక్కడదండి, చిన్న తాడు కట్టిన దాన్ని ఆగిపోతుంది. అవునండి, ఆ తాడును ఒకే దెబ్బతో తెంపుకొని పోవచ్చు, కానీ ఏమైపోయిందంటే చిన్న తాడుకు అది బందీ అయిపోయింది. ఈరోజు మనం కూడా ఇలాంటి వాటిలో బందీ అయిన మనం దేవుడు స్వాతంత్ర్యాన్ని మనకు అనుగ్రహించి ప్రతి దాంట్లో స్వేచ్ఛ మనకు తిరిగి ఉండాలన్నదే దేవుని కోరిక. తన బిడ్డలు ఇప్పుడు మంచిగా ఉండాలని అనుకోవడమే దేవుని యొక్క కోరిక. ఈరోజు మనకు స్వాతంత్రము కావాలని దేవుని ఉద్దేశం. అందుకొరకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. 6వ విషయానికి వచ్చినట్టయితే మరి నిత్య జీవం పొందుటకు దేవుడు మనల్ని పిలిచాడట. నిత్య జీవం. ఏ జీవం అండి? నిత్య జీవం అంటే ఇప్పుడు మనలో ఉన్నది జీవం కాదా? అవును, జీవమే, కానీ నిత్య జీవం లేదు. ఏదో ఇప్పుడు మనం బ్రతుకుతున్న మాత్రం తాత్కాలికంగా ఈ జీవిస్తున్న పేరు మాత్రమే మనకుంది, అంతేకాని మనము చచ్చిన వారమే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, చచ్చిన వారమే. ప్రియ మిత్రులారా, ఈరోజు మరి నిత్య జీవం కావాలి. అంటే ఎప్పటికీ మన జీవం బ్రతికి ఉండాలా, ఎప్పటికీ జీవంగా ఉండాలా, నిర్జీవం కాదు, జీవంగా మనం బ్రతకాలన్నదే దేవుని కోరిక. ఎప్పటికి జీవిస్తూ ఉండాలని. ఎప్పుడైతే మానవుడు దేవుని మాట వినకుండా సాతాను మాట విన్నాడో ఆ రోజు నుండే నిర్జీవిగా మారిపోయాడు. జీవం కలిగిన మనిషి ఈరోజు నిత్యం జీవించవలసిన ఒక మనిషి, మరణం లేకుండా జీవించవలసిన ఒక మనిషి ఈరోజు నిర్జీవిగా మరి కనబడుతూ ఉంటున్నాడు. కారణం ఏంటి? దేవుని మాట వినలేదు, అబద్ధ మాటలు విన్నారు. ఈరోజు దేవుడు కోరుకుంటున్నది ఏది తెలుసా? ఆయన మాటలు విని నిత్య జీవం గలవారై ఉండాలని కోరుతున్నాడు. దేవుని మాటలు నిన్ను బ్రతికిస్తాయి, దేవుని మాటలు నీకు జీవం పోస్తాయి, దేవుని మాటలు నిన్ను ఎప్పటికీ బ్రతికిస్తాయి. ఆయన మాటలు విన్న ప్రతి ఒక్క వ్యక్తి నశింపక నిత్య జీవం పొందుతాం దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన మిత్రులారా, ఆయన మాటలు సత్యములు, ఆయన అబద్ధములు ఉండవు ఆయన నోటిలో. ఆయన వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం స్వచ్ఛమైనది. అందుకొరకు దేవుడు కోరుకుంటున్నది స్వచ్ఛమైన వాక్యాన్ని మళ్ళీ బ్రతికింపజేస్తుంది. కొన్ని సంఘాలు ఉన్నాయి, కొన్ని సంఘాల్లో నోటికి వచ్చిన వాక్యాన్ని బోధిస్తూ ఇష్టమైన మాటలు బోధిస్తూ కాలయాపన చేస్తున్న యొక్క వ్యక్తులు ఉన్నారు. మరి ఆ సంఘం జీవించబడిన యొక్క సంఘమా, నిర్జీవమైన సంఘమా? పేరు క్రైస్తవ సంఘమే, కానీ మరి యొక్క సరైన వాక్యం లేకుండా నిర్జీవమైన సంఘంగా జీవిస్తున్న యొక్క వ్యక్తులు చాలామంది ఉన్నారు. దేవుని మాటలు కాకుండా ఈ లోక సంబంధించిన ఒక మాటలు, ఏదో సమయం గడిపి విడిచిపెట్టే యొక్క బోధలు, ఇలాంటి యొక్క బోధల చేత మనిషి నిర్జీవంగా ఉంటాడు, కానీ జీవంలోనికి రాడు. జీవంలోనికి రావడానికి దేవుడు పిలిచాడు. ఈరోజు నువ్వు క్రైస్తవ వ్యక్తిగా, క్రైస్తవ సంఘ విశ్వాసిగా నువ్వు వచ్చినప్పటికీ కూడా ఈరోజు ఇంకా నిర్జీవంగానే నువ్వు కనబడుతున్నావు. నీలో జీవము కావాలి. ఆ జీవం క్రీస్తు అయి ఉన్నాడు. ఆ జీవం సత్యమైన దేవుని వాక్యమై ఉంటుంది. ఆ వాక్యం మనుషులకు ఎక్కిన తర్వాత జీవిస్తాడు. ఎండిన ఎముకలు సైతము జీవింపజేసేది దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యం మనిషిని జీవింపజేస్తుంది. హెజ్కేలు 37వ అధ్యాయం, నరపుత్రుడా ఈ ఎముకలు బ్రతకగలుగుతావా? ప్రభువా నీకే తెలుసు, ఇదిగో వాటి చెప్పు, ప్రవచనెత్తి ఇలా మాట్లాడు అని చెప్పి హెజ్కేలుతో దేవుడు అన్నాడు. అవునండి, దేవుని యొక్క వాక్యం ప్రవచనమెత్తి మాట్లాడుతుంటే దేవుని యొక్క వాక్యం మనిషిని జీవింపజేస్తుంది. ఈ లోక సంబంధంగా ఈ లోకంలో ఉన్నంత వరకు మనం నిర్జీవమైన ఒక వ్యక్తులమే. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యంలో జీవం కలిగిన ఒక వ్యక్తిగా ఉండాలి, నిత్య జీవం గలవాడిగా ఉండాలన్నదే దేవుని కోరిక. ఈరోజు దేవుని నమ్మకున్నంత మాత్రాన నిత్య జీవం కాదు, ఏదో జీవిస్తున్న పేరు మాత్రమే ఉంది. కానీ దేవుడు కోరుకుంటున్నది సత్యమైన యొక్క బోధలు నీకు కావాలి. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ యేసు ప్రభు ఆయన యొక్క రాజ్యంను స్థిరపరిచిన తర్వాత ఆ స్థిరపరిచిన ఆ రాజ్యంలో దేవుని యొక్క మాటలు మాత్రమే మిమ్మల్ని బ్రతికింపజేస్తాయి. మనుషులు రొట్టె వల్ల మాత్రమే బ్రతకడు, కానీ దేవుని నోటి ఉండొచ్చు, మాట వల్ల బ్రతుకుతాడు. అక్కడ ఈరోజు ఆహారం కావాలి, కానీ అక్కడ దేవుని మాటలే మనల్ని బ్రతికిస్తాయి. ఆ మాటలే మనకు జీవం పోస్తాయి. ఆ మాటలు విన్నవాడు ఎన్నడూ కూడా
మరి చనిపోడు అన్నది దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది ప్రియమైన మిత్రులారా. అందుకనే దేవుడు ఎందుకు పిలిచాడంటే నిత్య జీవం కొరకు మనల్ని పిలిచాడు. 7వ విషయంకి వచ్చినట్టయితే మనకు ఒక నిరీక్షణ కలిగి ఉంటకు దేవుడు పిలిచాడని చెప్పేసి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఉంది. ఒక నిరీక్షణ. ఏ నిరీక్షణ? మీరు నిత్య జీవం గలవాడనై ఉండి ఆ దేవుని రాజ్యంలో, దేవుని ఇంటిలో, దేవుని యొక్క ఆ పరలోక రాజ్యంలో నేను ఉంటాననే యొక్క నిరీక్షణ మనకు ఉంది. ఒక నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు పిలిచాడు. ఈరోజు బయట వాళ్ళకు పిలిచి అయ్యా నువ్వు ఎక్కడికి పోతావు చనిపోయిన తర్వాత అని ఒక వ్యక్తిని అడిగినట్లయితే ఆ వ్యక్తి ఏం సమాధానం చెప్తాడు? ఎక్కడికి పోతావు ఏమో తెలియదయ్యా, అసలు ఏడికి పోతామో తెలియదు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. కానీ అదే ఒక క్రైస్తవుని పిలిచి, ఒక తాగుబోతైన మంచి ఆ వ్యక్తిని పిలిచి, ఏమయ్యా ఎక్కడికి వెళ్తావు నువ్వు చచ్చిపోతే? నేను దేవుని దగ్గరికి వెళ్తాను. ఒక నిరీక్షణ ఆ వ్యక్తికి ఉంటుంది. ఒక నిరీక్షణ కావాలి మనకి. దేవుడు కోరుకుంటున్నది ఏంటి తెలుసా? నిరీక్షణ గలవారమై ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనం ఒక నిరీక్షణ మనకు ఉంది. ఈరోజు చనిపోయినా, రేపు చనిపోయినా, ఎప్పుడు చనిపోయినా నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతాను. దేవుని యొక్క సన్నిధిలో నేను ఆనందంగా ఉంటాను. దేవుని రాజ్యంలో నేను ఉంటాను. నేను ఉండవలసిన ఒక స్థలం ఒకటి ఉంది. ఆ స్థలం దేవుని యొక్క రాజ్యం, దేవునితో సహవాసం, దేవునితో కలిసి ఉండడం, దేవుని ఇంట్లో నేను ఉండడం. అది ఎంత ధన్యత అండి. ప్రియమైన మిత్రులారా, మనము మరి నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రతి విషయంలో ఒక నిరీక్షణ మనకు అవసరమైంది ఉంది. నిరీక్షణ గలవారై ఉంట కొరకు దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు. 8వ విషయానికి వచ్చినట్టయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం చూస్తే కనబడుతుంది, పెండి విందుకు పోవడానికి మళ్ళీ పిలుస్తున్నాడు దేవుడు. ఎందుకండి? దేవుడు ఒక విందును చేయబోతున్నాడు. ఆ విందును మరి ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఆ విందులోనికి మనం వెళ్ళడానికే దేవుడు పిలుస్తున్నాడు. ప్రియమైన మిత్రులారా, ఆయన యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్న తర్వాత ఎన్నో బోధలు చేశాడు. మరి ఆయన ప్రతి మాటలో కూడా ఆయన ఈ పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడుతూ అలాగనే విందు గురించి కూడా మాట్లాడుతున్నారు. చాలామంది ఈ విందు గురించి చాలా రకాలుగా మాట్లాడుతున్న యొక్క వ్యక్తులు ఉన్నారు. నేను ఆ సబ్జెక్టు బోధించినప్పుడు దాన్ని కూడా మీరు చక్కగా వినండి. ప్రియమైన మిత్రులారా, ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినట్టయితే విందు, ఏ విందుకు పిలవాలి? ఏ విందుకు మనల్ని పిలిచి ఉన్నాడు? ఈ లోకంలో విందు అంటే ఏదో గొర్రెలు, మేకలు, దూడలు అలాంటి కోసుకొని తినడానికేనా? ఈ యొక్క భౌతిక సంబంధమైన శరీరాన్ని పెద్దగా చేసుకోవడానికేనా? అభివృద్ధి చేసుకోవడానికేనా? ఏ విందుకు దేవుడు పిలుస్తున్నాడు? అసలు దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఏ విందు ఉండబోతుంది? చాలామంది మరి ఆయన గొర్రెపిల్ల విందు అని ఇక్కడ చూస్తున్నాం కదా. గొర్రెపిల్ల విందుకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు కదా. ఈ గొర్రెపిల్ల ఈ పెళ్లి విందుకు మనం పోవాలంటే, ఈ పెళ్లి విందుకు మనం పోవడం కొరకు ప్రియమైన మిత్రులారా, ఆ పెళ్లిలో ఏం జరుగుతుంది? ఆ పెళ్లి విందు ఏంటిది? కొన్ని విషయాలు మనం అర్థం చేసుకున్నట్టయితే, పెళ్లి ఎవరికి? వధు సంఘమైన ఆ సంఘంతో దేవుడు ఒక వివాహ సంబంధం కలిగి ఉండబోతున్నాడు. వివాహం చేసుకుంటాడని కాదు, అది వివాహ సంబంధం కలిగి ఉండబోతున్నాడు. అంటే అన్ని బాధ్యతగా ఆయన తీసుకోబోతున్నాడు. వివాహ సంబంధం అంటే ఏంటిది? దేవుడు మరి విత్తనాన్ని ఇచ్చేవాడు. ఆ విత్తనాన్ని మరి పొందుకునేది సంఘం, అనగా వాక్యం ఇచ్చేవాడు దేవుడు. ఆ వాక్యాన్ని పొందుకునేది సంఘం. ఆ వాక్యాన్ని పొందుకున్న సంఘం అనగా పొందుకునే యొక్క వ్యక్తి మరి వధువు అవుతుంది. విత్తనం ఇచ్చిన వాడు వరుడు అవుతాడు. అందుకొరకే ఈ వధువు వరుడు అనే యొక్క సంబంధం మనకు కనబడుతుంది. అంతేగాని అక్కడ పోయి ఆయన పెళ్లి చేసుకుని ఆయనతో సంసారం చేస్తామని కాదు దాని ఉద్దేశం. అక్కడ ఆయన వాక్యాన్ని అందించబోతున్న యొక్క వ్యక్తి, ఆయన విందును అందించబోతున్న యొక్క వ్యక్తి, ఆ విందును పొందుకుంటున్న యొక్క వ్యక్తి మరి సంఘం. అందుకొరకే వివాహ సంబంధం అనే దాన్ని అక్కడ మాట్లాడి ఉన్నాడు దేవుడు. వివాహ సంబంధం కలిగి ఉండబోతున్నాం. గొర్రెపిల్ల విందుకు పిలిచాడు. ఆ గొర్రెపిల్ల యొక్క విందు ఏం విందు ఉండబోతున్నాడా మనం చూస్తుంటున్నాం. మరి గొర్రెపిల్ల విందంటే అక్కడ ఒక దూడను కోసి మంచిగా భోజనం పెడతారని చెప్పేసి అనుకుంటున్నారు. పరలోక రాజ్యంలో ఆహారమే అన్నది లేనే లేదు కదండి. పరలోక రాజ్యంలో ఆకలే లేదు కదండి. అసలు ఏ విందు? అసలు ఆకలి ఎందుకు ఉండదు? దేవుని వాక్యమే మనిషికి ఆకలి లేకుండా, ఆ వాక్యం విన్న తర్వాతనే వాడు మరి ఆకలి లేని వాడుగా ఉంటాడని బైబిల్ చెబుతుంది. అలాంటప్పుడు మరి అక్కడ ఏ విందు జరుగుతుంది ఆకలి లేని యొక్క సమయంలో? ప్రియమైన మిత్రులారా, దేవుని వాక్యం అనే విందు మనకు ఇవ్వబోతున్నాడు. ఆ వాక్యమే మనకు విందుగా ఉండబోతుంది. అందుకొరకు గొర్రెపిల్ల విందు, ఆ గొర్రెపిల్ల విందులో మనకు దొరికేది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యమే మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. ఆ వాక్యము తిన్న మనము బలవంతులుగా ఉంటాం, వెలుగా ఉంటాం. ఆయన వాక్యంలో మనం జీవిస్తాం. వాక్యం బలమైనది. ప్రియమైన మిత్రులారా, మనము మళ్ళీ ఎందుకు పిలిచాడు అంటే ఆ గొర్రెపిల్ల విందుకు అనగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు మనం పిలిచాడు.
ఆ పరలోక రాజ్యంలో ఆయన వాక్యాన్ని వినుకుంటూ సంతోషంగా ఆనందంగా ఉండకు దేవుడు మనల్ని పిలిచాడు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. అలాగనే మనం చూసినట్టయితే 9వ విషయానికి వచ్చినట్టయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం దాని 1 నుండి 3 వచనాల వరకు మనం చూసినట్టయితే ఇక్కడ కనబడుతుంటుంది ప్రియ మిత్రులారా, మంచి జీవితము జీవించుటకు దేవుడు మనల్ని పిలిచాడు. ఈ లోకంలో మనం వచ్చామండి, ఏదో బ్రతుకుతున్నాం కదా అని చెప్పి కాదండి. కుక్క కూడా బ్రతుకుతుంది, అదొక కుక్క బ్రతుక అన్నట్టుగా ఉండకుండా ఈరోజు ఒక మంచి బ్రతుకు మనం బ్రతకాలి. మనిషి బ్రతికింది బ్రతుకు కాదు, ఏది బ్రతుకుతున్నామో ఇదే పెద్ద బ్రతుకని అనుకోవడం కాదు. కానీ ఆ బ్రతుకుతున్న బ్రతుకులో ఒక మంచి బ్రతుకు మనకు ఉందా? దేవుడు ఎందుకు పిలిచాడంటే, ఏదో ఆగంగా బ్రతుకుతున్నాం, ఈ లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం, ఏదో బ్రతుకుతున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ చచ్చిన వారేమే అని ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం రాయబడ్డట్టుగా అలాంటి బ్రతుకుతున్నాం. అలాంటి బ్రతకడం కొరకు దేవుడు పిలవలేదు. మనలా మంచి జీవితం జీవించాలి. ఒక చనిపోయేంత వరకు కూడా ఒక మంచి వ్యక్తిగా. ఈరోజు ఎంతోమంది క్రైస్తవత్వం అంటేనే చాలామందికి కోపం. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు రాజకీయంగా వాళ్ళు ఎదగాలి, అభివృద్ధి కావాలి. ఈరోజు క్రైస్తవులను ద్వేషిస్తున్నారంటే కేవలం వారు తప్పు చేస్తున్నారని కాదు, వాళ్ళు మంచివారు కాదని కాదు, వాళ్ళ అధికారాలు వాళ్ళ ఓట్లు పోతున్నాయన్నది తప్ప, వాళ్ళ డబ్బు పోతుందన్నది తప్ప, వాళ్ళ వ్యాపారం పోతుందన్నది తప్ప ఇంకోటి ఏమీ లేదు. వాళ్ళకచ్చే మేలు తగ్గిపోతున్నాయని. కానీ దానివల్ల ఎంత మటుకు కీడుందో ఎంత మటుకు మేలుందో అది అర్థం చేసుకోవడం లేదు ప్రియమైన మిత్రులారా. ఇక్కడ మనం చూసినట్టయితే ఎందుకు అంటే ఇక్కడ మంచి జీవితం మనము జీవించాలి. క్రైస్తవుడు ఈరోజు ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్నాడంటే కేవలం క్రీస్తే. ఒకప్పుడు తాగుబోతులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, నరహంతకులు మారుతున్నారు, ఇతరులను చంపేవారు మారుతున్నారు, క్రూరులు మారుతున్నారు, ఆయన్ను పొడిచిన వారు మారారు. చూశారా? భయంకరమైన బ్రతుకుతున్న సౌలు లాంటి వాళ్ళు మారిపోయారు. ఆయన యొక్క దగ్గరికి వచ్చి మంచి జీవితాన్ని జీవిస్తున్నారు. యేసు ప్రభు పిలిచింది ఇలాంటి జీవితం, మంచి జీవితం జీవించాలన్నదే దేవుని కోరిక. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా అదే విధంగా జీవించాలన్నది కాదు. ఆయన ఒక మంచి జీవితం జీవించాలి. ఇదిగో ఆ వ్యక్తి ఉండేవాడు కానీ చాలా మంచివాడు. ఈరోజు క్రైస్తవుడిగా ఎంతోమంది ఎన్నో మేలులు చేసిన యొక్క మదర్ తెరెసా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రియమైన మిత్రులారా. ఎంతోమంది దేవుని అంగీకరించి దేవుని యొక్క త్రోవలు నడుస్తూ, దేవుడు చెప్పిన మాటలు వింటూ, దేవుని వాక్యాన్ని నడుస్తూ 10 మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్నారంటే కారణం దేవుడే. ఈరోజు అనాథాశ్రమాలు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, ఎన్నో మేలుకరమైన పనులు చేస్తున్నారు అంటే కారణం ఏంటిదో తెలుసా? డబ్బు ఎక్కువ ఉండి కాదు, కానీ ఒక మంచి జీవితం జీవించాలి, బతికిన 4 రోజులు మంచి వ్యక్తిగా ఉండాలి అన్న ఉద్దేశమే. కానీ ఈరోజు వాళ్ళ వెనుకే మంచి పనులు చేస్తున్నాం, వాళ్ళ వెనుకే తిరుగుబడుతున్న మూర్ఖులు చాలామంది ఉన్నారు ప్రయాణ మిత్రులారా. అది తప్పు. దేవుడు అందుకొరకు పిలవలే. ఇదిగో నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రా. దేవుడి సన్నిధికి నువ్వు వచ్చినట్టయితే ఇదిగో నువ్వు నిజంగా దీవించబడే ఒక వ్యక్తిగా ఉంటావు అన్న సంగతి ఇక్కడ గమనించాలి ప్రయాణ మిత్రులారా. 10వ విషయం మనం చూసినట్టయితే 1 పేతురు 2వ అధ్యాయం దాని 20 వచనంలో మనకు కనబడుతున్నది, బాధలను అనుభవించుట కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. నాకు బాధ ఎందుకు వచ్చింది, నాకెందుకు వచ్చింది దేవుడా, ఈ బాధ లేని దేవుడా అని చెప్పడానికి దేవుడు నన్ను పిలవలే. మనల్ని పిలిచేందుకు తెలుసా? కొన్ని బాధలు మనం అనుభవించాలి. ఆ బాధలు భరించగల శక్తి మనకు కావాలా, అవి అనుభవించాలంటే శక్తి కావాలా. అనుభవించక మానదు, తప్పదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఏదో బాధ అనుభవించకుండా, బాధ లేకుండా బ్రతికేవాడు ఏ నరుడు లేడు, అయితే మనిషే కాదు. అసలు బాధ అనుభవించద్దు అని కోరుకునే ఒక వ్యక్తి మరి బాధ అనుభవించకుండా ఉండడు. ప్రియమైన మిత్రులారా, బాధ అనుభవించాలి, బాధను జయించాలి. బాధలో మనం ఇంకా నిలబడాలంటే బాధలో మనం బలం పొందుకోవాలి, శక్తి పొందుకోవాలి. అందుకొరకే దేవుడు మనల్ని పిలిచినాడు. ఆ బాధను అనుభవించాలి అంటే బాధలో బలం పొందుకోవాలి, శక్తి పొందుకోవాలి. ఆ దాని కొరకే దేవుడు మనలను పిలిచినాడు అన్న సంగతి మనం గమనించాలి. ఇక్కడ 11వ విషయానికి వచ్చినట్లయితే 1 పేతురు 2వ అధ్యాయం దాని 21వ వచనంలో మనం చూస్తున్నాం, క్రీస్తును అనుసరించుట కొరకు దేవుడు పిలిచాడు. క్రీస్తును అనుసరించుటకు. క్రీస్తు ఏం చేశాడు? ఎలా మంచి పనులు చేశాడు? ఏదో క్రీస్తును నమ్ముకోవడానికి పిలవలేదు, కానీ క్రీస్తును అనుసరించుటకు దేవుడు పిలిచాడు. క్రీస్తు చేసిన యొక్క పనులు మనం చేయాలి, క్రీస్తులాగా మనం ఉండాలి. క్రీస్తు చేసిన అద్భుతాలు మనం చేయాలి, క్రీస్తు చేసిన యొక్క మంచి పనులు మనం చేయాలి. ఏ చెడ్డ పేరు లేకుండా ఆయన ఎట్లా బ్రతికినాడో ఆయన యొక్క అనుసారంలో మనం ఉండాలి. ఆయన మాటలు వినడం కాదు, కానీ ఆయన యొక్క చెప్పింది అనుసరించే యొక్క వ్యక్తిగా ఉండాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే క్రీస్తును అనుసరించుటకు దేవుడు వాళ్ళను పిలిచాడు అన్న సంగతి ఇక్కడ రాయబడి ఉంది. అనుసరించే వాళ్ళం మనం, చెప్పేవాళ్ళం కాదు, అనుసరించే వాళ్ళం.
చాలామంది చెప్పువంతు మనది కానీ చేయవంతు మనది కాదన్నట్టుగా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నది దాన్ని అనుసరించాలి, దాని ప్రకారం చేయాలి, చేసేవాడే దేవునికి కావాలి అన్నది దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ మిత్రులారా, రెండో విషయానికి వచ్చినట్టయితే సహోదరుల కోసము ఇతరుల కొరకు ప్రాణం పెట్టగలిగిన ఒక వ్యక్తిగా ఉంటకు దేవుడు పిలిచాడంట. ఎదుటి వారి కొరకు ప్రాణం పెట్టుటకే దేవుడు పిలిచాడు. ఇది అసాధ్యమైన పని కదండి. ఎందుకంటే నా గురించి నేను, నా కుటుంబం గురించి నేను బ్రతకడం తప్ప ఎదుటివాని కొరకు ప్రాణం పెడతామా? ఎదుటివాని కొరకు మనం చనిపోతామా? ఎదుటివానికి మేలు జరగడం వరకు చనిపోతామా? ఎదుటివాడిని చంపేస్తాం కానీ మనం వాని కొరకు చనిపోతామా? ఎదుటివాడి మీద నిందలు పెట్టి వానికి జైలుకు పంపిస్తాం కానీ మనం వాని కొరకు పోతామా? దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? నీ సహోదరుని కొరకు నువ్వు ప్రాణం పెట్టవాలి. చెప్తే ప్రాణం పెట్టాలి. అందుకొరకు దేవుడు నిన్ను పిలిచాడు. యేసు ప్రభువు అదే పని చేశాడు. తన వారి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణాన్ని లెక్క చేయలేదు. అందుకొరకే ప్రాణం పెట్టకు దేవుడు పిలిచాడు. 1 యోహాను 3:16 మనకు కనబడుతుంది. ప్రియమిత్రులారా, కనీసం నువ్వు ప్రాణం పెట్టకుండా మంచిదే, కానీ ఇతరుల ప్రాణం తీయకుండా చాలు. ఇతరు ప్రాణం తీసే యొక్క పనులు చేయకుండా చాలు. ఇతరులను ఏదో మాటలు లేని నిందలేసి వాళ్ళు చావకుండా చేస్తే చాలు. పెట్టేంత వరంగా ఉండాలి. దేవుని కొరకు ప్రాణం పెట్టాలి. దేవుని వాక్యం కొరకు ప్రాణం పెట్టాలి. ఈరోజు ప్రాణం కాపాడుకుంటాం, ప్రాణం పెడతాం. నీ ప్రాణం తీస్తానంటే దేవుడు ఎవరో అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒక సేవకుడు ఉండేవాడు. నేను కూడా ఆ కొండలకు వెళ్ళేసి సువార్త అందించేవాడిని. సువార్త అందిస్తున్నప్పుడు మమ్మల్ని కూడా ఎవరు ఏమనలేదు. నేను అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇంకొక సేవకుడు అక్కడికి వెళ్ళాడు. ఆ వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి అక్కడ సువార్తకు వెళ్ళాడు. 2 సంఘ పెద్దలను తీసుకొని తాను సువార్తకు వెళ్ళాడు. నేను పోయినప్పుడు వాళ్ళే మాకు అన్నం వండి పెట్టారు. కానీ అతను పోయినప్పుడు దొరకబట్టేసి మరి కట్టేసి గ్రామ పంచాయతీలో పెట్టారు. గ్రామ పంచాయతీలో పెట్టేసి తలుపేశారు, తాళం వేసి. వాళ్ళు అంటున్నారు, ఇదిగో మిమ్మల్ని ఈయన్నే చంపేస్తాం. మీరు ఒకవేళ ఈ సువార్త బంద్ చేసి జై హనుమాన్ అని అంటే మాత్రం మీరు బ్రతుకుతారు. బొట్టు పెట్టుకోవాలి, జై హనుమాన్ అనాలి అని చెప్పేసి బలవంతం చేశారు ఆ పాస్టర్ గారిని, సంఘ పెద్దలను. ఆ వ్యక్తులు భయపడి మరి అక్కడ జై హనుమాన్ అన్నారు, బొట్టు పెట్టుకున్నారు, మరి లొంగిపోయారు. వాళ్ళు విడిచిపెట్టేశారు. టీం అన్నది, సత్య చావనుంటే నీకు మంచి అవకాశం వచ్చింది. దేవుని కొరకు ప్రాణమైన పెట్టాలా. సేవకుడు అంటే ప్రాణాన్ని కాపాడుకొని ఉరికేవాడు కాదు. మనం ఇక్కడ ఆ శిష్యులు చాలామంది, 12 మంది శిష్యులు మనకు తెలుసు. ఈ శిష్యులు చాలామంది ఘోరమైన మరణాన్ని వాళ్ళు అనుభవించినట్టుగా మనందరికీ తెలిసిన విషయం. ప్రేమికులారా, ఏ సేవకుడు ఆనందంగా ఉన్నాడు? ఏ సేవకుడు ప్రాణం పెట్టలేదు? ఒక్కొక్క వ్యక్తి ఘోరమైన మరణానికి అప్పగించబడ్డారు. చూచారా? దేవుని కొరకు ప్రాణాన్నే అర్పించగలిగిన ఒక వ్యక్తిగా ఉన్నారు. దేవుడు ఈరోజు నన్ను ఎందుకు పిలిచాడు? ఇతరుల కొరకు, దేవుని కొరకు, దేవుని యొక్క పని కొరకు, సత్యం కొరకు ప్రాణం పెట్టగలిగిన ఒక వ్యక్తిగా మనం ఉండాలి. సువార్త నిమిత్తమై మనం ప్రాణం పెట్టగలిగిన ఒక వ్యక్తిగా ఉండకు దేవుడు మనల్ని పిలిచాడు. తన వారి కొరకు, తన పని కొరకు ప్రాణం పెట్టగలిగిన ఒక వ్యక్తిగా ఉండకు దేవుడు పిలిచాడు. ప్రాణాన్ని కాపాడుకొని దాగుండి వెళ్ళిపోవడానికి కాదు. ఏడు చంపుతాడో ఆడు చంపుతాడో అని చెప్పేసి ప్రతి వాని కొరకు భయపడేందుకు దేవుడు పిలవలేదు. దేవుడు పిలిచింది దేని కొరకు తెలుసా? మన ప్రాణాన్ని పెట్టడం కొరకు దేవుడు పిలిచాడు. ప్రియమిత్రులారా, ఇంకా చెప్పాలని చాలా ఉంది. కానీ ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు, ప్రాణం పెట్టవలసిన సమయం వచ్చినప్పుడు బట్ నీవు ఏం చేస్తావో నువ్వు పరీక్ష చేసుకో. అలాగనే మరి కొలసీలకు రాసిన పత్రిక 3:15 చూస్తాం. అందరు కలిసి ఒకే శరీరంగా ఉండాలి. దేవుని కోరిక కదండి. సంఘం వేరు మనసులు కావచ్చు, వేరు ఊళ్ళ నుండి వచ్చిన వాళ్ళు కావచ్చు, వేరు కులాల నుండి వచ్చిన వాళ్ళు కావచ్చు. కానీ దేవుడు కోరుకుంటున్న ఏంటో తెలుసా? ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒకే శరీరంగా పనిచేయాలని, ఒకే శరీరంగా ఉండాలన్నదే దేవుని యొక్క కోరిక. ఒక్క శరీరంగా మనం పనిచేయాలి. ఒక్క శరీరంగా మనం ఉన్నామా? ఒక్క శరీరము ఎక్కడనో కాలుకు దెబ్బ తాకితే మన యొక్క మైండ్లో బాధపడుతుంది. ఎక్కడనో కాలుకు దెబ్బ తాకితే, ఏలుకు దెబ్బ తాకితే శరీరం అంతా జనం వస్తుంది. సంఘంలో ఈ క్రైస్తవ విశ్వాసులలో ఒక్కడికి అన్యాయం జరిగితే ఎంతమంది పోరాడుతున్నారు? ఒక్క క్రైస్తవునికి దాడి చేస్తే, ఒక్క క్రైస్తవుని కొడితే ఎన్ని చర్చల వాళ్ళు ఉరికొచ్చి వాళ్ళకు సపోర్ట్గా నిలబడుతున్నారు. సపోర్ట్గా నిలబడడం కాకుండా ఇంకా వచ్చేసి వాళ్ళని సూటిపోటి మాటలు మాట్లాడుతున్న యొక్క వ్యక్తులు లేరా? పేరుకు మరి యొక్క క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నాయకులు, అసోసియేషన్స్ కూడా ఉంటాయి. ఇలాంటి కష్టం వచ్చిన తర్వాత
నేను వానికి నేనేందుకు సపోర్ట్ చేస్తా అనుకునే యొక్క నాయకులు లేరా? వాడిని అసోసియేషన్లో లేకపోవచ్చు, అసోసియేషన్లో రాకపోవచ్చు, అసోసియేషన్కు రాకపోవచ్చు, అయినా నీలో ఒక భాగం అన్న సంగతి మర్చిపోతున్నావు. ఆ వ్యక్తి నీతో కలిసి పనిచేస్తున్నటువంటి వాడు కాకపోవచ్చు, నీ టీంలో లేకపోవచ్చు, నీ గ్రూపులో లేకపోవచ్చు, అయినను దేవుని యొక్క సంఘంలో ఒక సభ్యుడై ఉన్నాడు కనుక ఒక శరీరంలో ఒక భాగమై ఉన్నాడు. ఆ వ్యక్తి హింస పొందబడితే నువ్వెందుకు చూస్తున్నావు? ఒక వ్యక్తిని అంటే నువ్వు సంతోషపడుతున్నావు. అదంతా ఎందుకని నీవు అనుకుంటుంటే చాలు, నువ్వు ఆ వ్యక్తిని ఏలెత్తి చూపకుంటే చాలు. ఆడసంటోడు ఇసంటోడు మంచిగా దెబ్బలైనవి, మంచిగా అయిపోయింది. ఉట్టిగానే కొడతారు వాళ్ళు. వానికి ఎన్నడు చూద్దాం నేను చూస్తూనే ఉన్నా వానికి వేయాలని. ఇలాంటి మాటలు మాట్లాడి సంతోషపడతావు, ఇంకా లోపల నవ్వుకుంటావు ఒక సేవకుని కొడుతుంటే, ఒక విశ్వాసిని కొడుతుంటే. ఇదే నా దేవుడు ఇందుకే పిలిచాడా? ఒక సేవకుడు రోడ్డు పండి పోతుంటే ఇంకొక సంఘ విశ్వాసులు కనీసం ప్రజలు కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళ అయ్యగారులు నేర్పించున్నాడు. అలాంటి అయ్యగారులు ఐక్యత లేదు, సంఘం లేదు. ఇక్కడనే ఐక్యత లేని ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో ఎక్కడ చేరతారు? ఇక్కడనే ఐక్యత లేదు, దేవుని రాజ్యం ఎలా చేరతారు? నువ్వు పరీక్ష చేసుకో ప్రియమైన మిత్రులారా. చెప్పిందని కోపం రాకండి. దయచేసి నేనేం చెప్తున్నానంటే, దేవుడు ఎందుకు పిలిచాడంటే అందరూ ఒకేటిగా ఐక్యతగా ఉండడం కొరకు దేవుడు పిలిచాడు. ఒక్క శరీరంగా ఉండాలనుకున్నాడు దేవుడు. క్రీస్తుతో పాటు మనం అందరం కూడా ఒకటే శరీరంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. ఆయనలో మనం ఒక్కటిగా ఉండాలి. ఎంతమంది ఉన్నామో వేరువేరు కాకుండా సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు, ఎంతో మనోహరం. 133 కీర్తనలు ప్రతిసారి చదవడమే కాదు, కానీ దాన్ని వినియోగించుకుంటున్నాం. ఎంతమంది అలా ఐక్యత కలిగి ఉన్నాం, ఎంతో మనోహరం అని చూస్తున్నాం. ఆ మనోహరం వద్ద శాశ్వత జీవం అక్కడ ఉంటుందని రాయబడి ఉంది. శాశ్వత జీవం వద్ద ఏది? క్రైస్తవ సంఘంలో ఐక్యత. ఇకనన్నా ఐక్యతగా ఉండండి. ముస్లిం సహోదరులు చూడండి, వాళ్ళు ఎంత చక్కగా ఒక్క వ్యక్తిని అంటే ఎంతోమంది అక్కడికి జమ అవుతారండి. ఒకరోజు నిర్మల్లో మరి ఒక వ్యక్తి నా బైక్కి అడ్డం వచ్చాడు, ఆయన అడ్డం వచ్చాడు, మరి తిరిగి పడ్డాడు. దాదాపు ఒక్క నిమిషంలో 100-150 మంది ఆయనకు సపోర్టుగా వాళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడ్డారండి, ఆయన తరఫున మాట్లాడడం కొరకు. చూశారా? ఒక్క వ్యక్తికి చిన్న గాయం అయితే ఎంత చక్కగా వాళ్ళు వచ్చి ఐక్యతగా ఉన్నారు. 133వ కీర్తన చదువుతున్న నీ ఊరికి వచ్చావా? ఆ కీర్తన చదవలేని వాళ్ళు ఐక్యతగా ఉన్నారా? ఈరోజు దేవుడు కోరుకున్నది తెలుసా? అందరూ కూడా ఒక్కటిగా ఐక్యతగా పనిచేయడని, అందరూ కూడా ఒక్క శరీరంగా ఉండాలి అన్నదే దేవుని యొక్క కోరిక. అందుకే దేవుడు పిలిచాడు. 14వ విషయానికి వచ్చినట్టయితే 1 పేతురు 3:9 చూస్తున్నాం. ఇక్కడ ఆశీర్వాదకరంగా ఉండుటకు, ఆశీర్వాదానికి వారసులు అగుటకు దేవుడు మనల్ని పిలిచాడు. అవునండి, ఆశీర్వాదానికి వారసులు. ఈ లోక సంబంధమైనది ఇక్కడ గతించిపోతుంది. ఈ లోకంలో ధన సంపదలు అనేది మనతో రాదు. ఈ లోకంలో ఇది నా ఆస్తి అనుకుంటున్నది మనకు సరైన ఆస్తి కాదు. ఈ లోకంలో కట్టుకున్న బిల్డింగులు కేవలం ఒక గుడారం లాంటిది మాత్రమే. కానీ దేవుని రాజ్యంలో ఒక స్థిరమైన ఆస్తి మనకు కావాలా? దేవుని యొక్క రాజ్యంలో ఆయన సన్నిధిలో అనేక నివాసాలు ఉన్నాయి, అనేక ఆస్తి ఆయన దగ్గర ఉంది. చిన్న గుంటె ఒక జానెడు భూమి కొరకు కొట్టుకొని వస్తున్న ఈ ప్రజలు 4 రోజులైతే విడిచిపెట్టిపోవాల్సిన ఈ శరీరాన్ని, ఈ భూమిని విడిచిపెట్టపోవాల్సిన నీవు రేపు మూలకున్న ముసలోడు అక్కడ దుడ్డు పట్టుకొని అరే అని కేకలేస్తూ ఉంటాడు. గొడవ అయిందంటే మంచాలగా లేవసాద కాదు ఆ వ్యక్తికి. ఆ మంచాల పడి ఆ కేకలేస్తుంటాడు. అరే నా భూమి తీసుకుంటావా, నా ఆస్తి తీసుకుంటావా, నా పైసలు తీసుకుంటావా? ఏది మనది? ఏది మనతో వస్తుంది? ఏది మన సొంతం? ప్రియమైన మిత్రులారా, ఇక్కడ చూడండి, ఆశీర్వాదానికి వారసులు అంటే కేవలం ఈ భూమి మీద ఆశీర్వాదం ఒక్కటే కాదు, భూమి మీద మనం ఆశీర్వదింపడతాం. దేవుని రాజ్యంలో ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు పిలిచాడు. రాజు రాజేనండి, ఎక్కడికైనా రాజు రాజే. అందుకొరకు దేవుడు కోరుకున్నది ఏం తెలుసా? మనము ఇక్కడ ఆశీర్వాదం ఉండాలి, దేవుని రాజ్యంలో ఆశీర్వాదం మనకు ఉండాలి. మనం ఆశీర్వాదకరమైన ఒక వ్యక్తిగా ఉండడమే దేవుడు పిలుస్తాడు. దేవుడు పిలిచింది తెలుసా? నిండుకొని అభివృద్ధి పొంది ఆశీర్వాదకరంగా ఉండట కొరకే. ఒకవేళ ఆశీర్వాదం లేదు అంటే మనం శాపగ్రస్తులం అని అర్థం, మనం పిలవలేదని అర్థం. దేవుడు పిలిచింది మనల్ని ఆశీర్వాదకరంగా ఉండట కొరకు. ఆశీర్వాదం లేదు అంటే ఒక శాపం మనలో ఉన్నది అని అర్థం. ప్రియమైన మిత్రులారా, ఈరోజు ఆశీర్వాదం ఎక్కడ పోయింది? నీ ఆశీర్వాదం ఏది? ఆశీర్వాదంగా ఉండకు దేవుడు పిలిచాడు కదా, ఈ ఆశీర్వాదం అనేది ఎందుకు లేకపోతుంది?
ఒకసారి ఆలోచన చేయండి. ఆశీర్వాదం కొరకు దేవుడు పిలిచాడు. దేవుని ఆశీర్వాదం కొరకు మనకు పిలిచాడు. దేవుడు తన రాజ్యంలో స్థిరపరుస్తున్న ఆ పరలోక రాజ్యంలో మనకు వారసత్వం కావాలి. అది శాశ్వతమైనది, ఎప్పటికుండే యొక్క ధననిధి అక్కడ. ఆయన ఆశీర్వాదం మనకు కావాలి. ఈరోజు ప్రధానమంత్రి ఒక పేదవాడిని దత్తత తీసుకున్నాడు అనుకోండి, ఆయన బాధ చూడలేక ఆ వ్యక్తిని ఎందుకు దత్తత తీసుకున్నాడు? ఈ వ్యక్తి అయ్యో పాపం, ఆయన పాపం అని కనికరం చూపి ఆ వ్యక్తిని దత్తత తీసుకుంటాడు. అందుకొరకే ఆ దత్తత తీసుకునే ఒక వ్యక్తి మరి ధనవంతుడు అవుతాడు. అద్వరదాకా కాలే, దంతకు దరిద్రుడే. దేవుడు అందుకొరకే మనల్ని ఆశీర్వాదంగా ఉండే కొరకు దేవుడు పిలిచాడు. చివరి మాట మనం చూసినట్లయితే 1 కొరింథీ 7:22 వచనంలో చూస్తాం. ఇక్కడ క్రీస్తు దాసుడిగా ఉండుట కొరకు మనల్ని పిలిచాడు అని రాయబడి ఉంది. ఎవరుగా? క్రీస్తుకు దాసుడిగా మనం ఉండాలి. ఆ ప్రభువు దాసుడిగా మనం ఉండాలి. ఆయన ఏది చెప్పినా చేయగలిగిన ఒక వ్యక్తిగా మనం ఉండాలి. దేవుడు అందుకొరకే మనల్ని పిలిచాడు. ప్రియమైన మిత్రులారా, ఆయన పిలిచిన పిలుపు ఏదో మనం గమనించి ఆ పిలుపు తగినట్లు మనం పనిచేద్దాం. ఆయన పిలుపు గొప్పది. ఆయన నిన్ను ఉన్నత స్థాయిలో ఉంట కొరకు నేను పిలిచిన దేవుడు. ఆ నమ్మదగిన దేవునికి నీవు నమ్మకంగా పనిచేస్తావా? ఆయన పిలుపుకు తగినట్టుగా నీవు ఉంటావా? ఇట్టి మాటలు నీ మేలు నిమిత్తమై దేవుడు దీవించును గాక. ఆమేన్.